ఒక మనిషి ఏది పోగొట్టుకున్నా తాను సంపాదించుకుంటాడు, కానీ మనిషి తిరిగి సంపాదించుకోలేనిది రెండోది సమయం. సమయం ఒక వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వగలదు, కానీ సంతోషాన్ని మరలా తీసుకురాలేదు. సమయం విలువ, కాలం విలువ ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? దాన్ని కోల్పోయినోడికే దాని విలువ అర్థమవుతుందంట. మనం పుట్టిన నాటి నుండి నేటి వరకు చూడండి, అనుకుంటాం కదా, ఆ రోజు నేను అట్లా చేయకుండా ఉంటే ఎంత బాగుండేదో. రోజుకొచ్చి 24 గంటలు కదా, 24 గంటల సమయంలో సమయాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావో ఒకసారి ఆలోచించు. నీ ఉద్యోగం కోసం నీవెంత సమయం కేటాయిస్తున్నావో, దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపడానికి ఎంత సమయం కేటాయిస్తున్నావో, సెల్ ఫోన్ దగ్గర గడపడానికి ఎంత సమయం కేటాయిస్తున్నావో, భోజనం దగ్గర నీ సమయం ఎంత కేటాయిస్తున్నావో, నిద్ర దగ్గర నీ సమయం ఎంత కేటాయిస్తున్నావో, బయట లోకస్తుల దగ్గర నీ సమయం ఎంత కేటాయిస్తున్నావో ఒకసారి ఆలోచించు. సమయం చాలా విలువైనది. సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు అజ్ఞాని. ఒకడు జ్ఞాని ఎలా కాగలడో తెలుసా? సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడే జ్ఞానిగా మార్చబడతాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా చూడండి, ఉద్యోగం చేసే టైంలో నిద్రపోయే టైంలో భోజనం చేసి, భోజనం చేసే టైంలో బయటెక్కడో తిరిగేవాడు వాడు ఏనాటికి జ్ఞాని కాలేడు. ఇక సెల్ ఫోన్ చూద్దామని అట్లా వాట్సాప్ ఆన్ చేద్దామనో లేకపోతే యూట్యూబ్ ఆన్ చేద్దామనో ఫోన్ ఆన్ చేస్తారు కదా, జస్ట్ 10 నిమిషాలు చూసేద్దాం అనుకుంటే గంట సేపటి దాకా 2 గంటల సేపటి దాకా ఫోన్లోనే ఉంటారు. వాడు ఎప్పుడైనా జ్ఞాని కాగలడా? చెప్పాలి. వాడు ఏ రోజుకైనా జ్ఞాని కాగలడా? పొరపాటున జ్ఞాని కాలేడు. దైవజనమా, నీ తిండి విషయంలో నీకంటూ ఒక సమయం ఉండాలి. సెల్ ఫోన్ చూసే విషయంలో నీకంటూ ఒక సమయం ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపే విషయంలో, వాక్య ధ్యానం విషయంలో నీకంటూ ఒక సమయం ఉండాలి. ఏ వ్యక్తి అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడెక్కడున్నా ఏ రోజుకైనా జ్ఞానిగానే దేవుడు ఆ వ్యక్తిని నిలవబెడతాడు.